वंदे सूर्यदशांकवन्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वदनं वंदे शिवं शंकरं राजाधिराजाय प्रसयसामिने ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्परो नमः अंतक्षरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं षट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदाम आभोज्योतिरसोऽमृतं ब्रह्मावोद्भवस्वरोम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मा शिवोऽमे अस्तु सदाशिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपदये रुद्र वाराभिषेक अंगत्वेन स्वामिनः पूजां करिष्ये भक्तजनानाम् आयुष्याभिवृद्ध्यर्थं देवता यागाङ्गः श्री पार्वती समेत नगरेश्वरस्य पूजां करिष्ये चित्रमाच्छादयामि चामरेण वीतयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि वाद्यान् घोषयामि अश्वान् आरोहयामि गयान् आरोहयामि समस्त राजमण्डलं ओम संसार भंग निर्मग्न समुद्धरण पंडिताय नमः ओम यज्ञ प्रियाय नमः ओम यज्ञकर्त्रे नमः ओम यजमान स्वरूपिणी नमः ओम धर्मधराय नमः ओम धनाध्यक्षाय नमः ओम धनधान्य विवर्धिनी नमः ओम विप्रप्रियाय नमः ओम विप्ररूपाय नमः ओम विश्वभ्रमणकारिणी नमः ओम विस्तक्राताय नमः ओम विद्रमाभाय नमः ओम वेदाय नमः ओम निष्कर्म्याय नमः माधवरूपिणी नमः ओम विज्ञानकरणाय नमः ओम कल्याय नमः ओम विरग्धाय नमः ओम वैदवाधनाय नमः ओम दत्ताधिकाय नमः ओम दत्तमर्तत्वमयी नमः ओम दत्तमर्थस्वरूपिणी नमः ओम सामगान प्रियाय नमः ओम सौम्याय नमः ओम किरातवाराही देव्याः प्रीत्यर्थं श्रीवासवी कन्यका परमेश्वरी अनुग्रह प्रसादेन यथाशक्ति श्रीवाराही देव्याः प्रीत्यर्थं सामूहिक कुंकुमार्चनं करिष्यामहे హృదయంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఒక బొట్టు నీళ్లు అలా పుచ్చుకుని ఒక పక్కన విడిచిపెట్టండి. నీళ్లు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు నమస్కారం చేసుకొని మీ తరఫున మన ఇక్కడ చంద్రగుంటపాలెంలో చేసినటువంటి కుంకుమార్చనతో కలుపుకొని 8 కోట్లు కుంకుమార్చన ఆ శ్రీచక్రానికి జరిగింది. ఈ మనం చేసేటువంటిది 9వది. అందువల్ల అటువంటి శక్తివంతమైనటువంటి శ్రీచక్రం దగ్గర నుంచి మీ అందరి దగ్గరికి కూడా ఆ యొక్క సూత్రం వేయడం జరిగింది. ఆ సూత్రం ప్రత్యక్షంగా వారాహి అమ్మవారి మీ దగ్గరికి సూత్ర రూపంలో వచ్చారు. ఆ యొక్క సూత్రం అంటే దారం మీ అందరి దగ్గర ఉంది. ఆ దారం మీద ఒక పుష్పం పెట్టండి. ఆ యొక్క పళ్ళెం మధ్యలో ఈ సూత్రం పెట్టుకోండి. తోలపాకు వేసి ఆ సూత్రాన్ని ఆవాహన చేయండి. వారాహి అమ్మవారి యొక్క యొక్క భావనతో అక్షతలు వేయండి. ఆ సూత్రం మీద చక్కగా ఒక పుష్పం పెట్టుకుని ఆ పుష్పం పైన 2 గింజల అక్షతలు తీసుకొని మీరందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. ఉగ్రరూపాం మహాదేవి శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే శ్రీ వారాహీ దేవ్యై నమః ఆవాహయామి స్థాపయామి. ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించేటటువంటి రోజు శుక్రవారం. ఈ రోజు నాడు
వారాహి అమ్మవారిని ఆ కోటి కుంకుమార్చనలో గనక మహిళలు పాల్గొన్నట్లయితే 10 కాలాలు పసుపు కుంకాలతో సౌభాగ్యత్వం కలుగుతుంది. అందుచేత పట్టణంలోని మహిళలు, వివిధ భక్త సంఘాల మహిళలు, సమీప గ్రామ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచు, రేపు విశేషంగా మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం కూడా. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ యొక్క సంతాన వృద్ధి, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇత్యాది సమస్యలు ఉన్నవారికి ఈ యొక్క సుబ్రహ్మణ్య హోమం మరి ఉపయోగపడుతుంది. అలాగే సంతానం కూడా అవుతుంది. ముఖ్యంగా ధనలాభం కలుగుతుంది శుక్రవారం కాబట్టి. ఈ యొక్క కామ్య హోమంలో పాల్గొనేటటువంటి వారు ఆలయమునందు తగు రసీదును తీసుకొని మీ యొక్క గోత్రనామాల్ని అందించవలసిందిగా కోరుచున్నాం. అనంతరం కోటి కుంకుమార్చన మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ కోటి కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా 10 రోజులు పాల్గొన్న వారికి దేవస్థానం వారు ప్రత్యేకంగా అమ్మవారి ప్రసాదాన్ని మరి ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు, ముఖ్యంగా వారాహి మాతని గనక కొలిచినట్లయితే దీర్ఘకాల సమస్యలు, శత్రు సంబంధమైనటువంటి విషయాలు, కోర్టు పరమైనటువంటి విషయాలు, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుంది. అందుచేత వారాహి అమ్మవారిని ఉదయము సాయంత్రము మీకున్న సమయాల్లో దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచు. జై వారాహి, జై జై వారాహి, జై వాసవి, జై జై వాసవి, జై దుర్గా, జై జై దుర్గా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం మచిలీపట్నంలో అత్యంత వైభవంగా కోటి కుంకుమార్చన వారాహి అమ్మవారు కన్యకా అమ్మవారితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు ఉదయం దక్షిణామూర్తి హోమం అత్యంత వైభవంగా దక్షిణామూర్తి హోమ కార్యక్రమం మేధాశక్తి పెరుగుతానికి, పిల్లలకి మేధాశక్తి పెరుగుతానికి కానీ, జ్ఞానానికి కానీ, విద్యకు కానీ మరి అన్నిటికి కూడా దక్షిణామూర్తి హోమ కార్యక్రమం చాలా శుభప్రదం. అందుకనే ఉదయం కూడా దాదాపు 10 గంటలు ఈ హోమంలో కూర్చుని వాళ్ళ పిల్లలకి, మిగతా పిల్లలందరికీ కూడా బాగా చదువు రావాలి, జ్ఞానం రావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వేద పారాయణం జరుగుతూ జరిగింది. తదుపరి కోటి కుంకుమార్చన వైభవంగా ఈరోజు పెద్ద ఎత్తున 400 నుంచి 500 మంది దాకా ఆ కుంకుమ పూజలో పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే సాయంత్రం పూట ప్రతిరోజు కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం, ఆదివారం సూర్యనారాయణమూర్తి కళ్యాణం, శుక్రవారం సోమవారం శివ కళ్యాణం, అట్లాగే మంగళవారం ఆంజనేయ స్వామి కళ్యాణం. ఇట్లా ప్రతిరోజు కూడా కళ్యాణాలు, ప్రతిరోజు హోమ కార్యక్రమాలు, అట్లాగే ప్రతిరోజు కోటి కుంకుమార్చన, ప్రతిరోజు వేదపారాయణం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కూడా విజయవంతమైందని మేము భావిస్తున్నాం. సాయంత్రం కూడా ఇప్పుడు కోటి కుంకుమార్చన జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు 2వ బ్యాచ్లో జరుగుతుంది. తర్వాత సాయంత్రం భగవద్గీత పారాయణ ఉంది. దానికి కూడా అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు 2వ రోజు వారాహి అమ్మవారి నవరాత్రులు 2వ రోజు జరిగింది. ఉదయం హోమ కార్యక్రమాలు, తదుపరి కోటి కుంకుమార్చనలో కూడా వేలాది మంది మహిళా మాతలు పాల్గొన్నారు. 1వ ట్రిప్ అయిపోయింది, 2వ ట్రిప్పులు కూడా కూర్చున్నారు. వారాహి మాత నవరాత్రులు అందరు పట్ల ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. సాయంకాలం అమ్మవారికి హారతులు, వేదపారాయణ అన్ని కూడా అన్ని కార్యక్రమంలో కూడా అందరు పట్ల ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై వారాహి మాతాకి జై. లోక సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నానుడిని ఆధారం చేసుకొని పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం జరిగిన వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారాహి నవరాత్రోత్సవాలు శ్రీ వారాహి మాత నవరాత్రుల సందర్భంగా నిన్నటి రోజున ప్రారంభమై
ఈ రోజున దక్షిణామూర్తి హోమం, అలాగే కోటి కుంకుమార్చన, సాయంకాలం భగవద్గీత పారాయణం, అనేక కార్యక్రమాలతో ఉదయం నుంచి సాయంకాలం దాకా భగవతారాధనలో నిమగ్నమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిస్తున్నటువంటి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి సమస్త పట్టణ ప్రజలు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా వారి కోరుచున్నాం.